నందమూరి కుటుంబం అనగానే తెలుగు ప్రేక్షకుల మనసులో ముందుగా గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన తర్వాత ఆ కుటుంబానికి అసలైన వారసుడిగా నిలిచిన నటుడు నందమూరి బాలకృష్ణ. అదే కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా వచ్చిన బాలయ్య తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని అభిమానులు భావిస్తారు. అందుకే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే బాలయ్య ఎన్టీఆర్ ఇద్దరు నందమూరి అభిమానులకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అనుబంధం సరిగ్గా లేదన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే చాలా రోజుల పాటు ఇద్దరూ ఒకే వేదిక పైన కలిసి కనిపించలేదు. దీంతో అభిమానుల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం ప్రచారమేనని కొందరు చెప్తుండగా మరికొందరు మాత్రం నిజమేనని అంటుంటారు. ఏదేమైనా గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమా ఈవెంట్తో పాటు మరికొన్ని కార్యక్రమాలకు బాలకృష్ణ హాజరై వేదిక పైన మాట్లాడారు. అలాగే బాలకృష్ణ సినిమాల కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆత్మీయత క్లియర్గా కనిపించింది. ఇప్పుడు వారిద్దరి మధ్య అనుబంధాన్ని చూపించే ఓ త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొన్నేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది ప్రముఖ నటులు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన బ్లాక్ బస్టర్ సినిమా యమదొంగలోని యముడి గెటప్తో స్టేజ్ పైకి వచ్చారు. స్టేజ్ పైకి రాగానే తారక్ తన ట్రేడ్ మార్క్ అయిన ఏవంటివి ఈ డైలాగ్ చెప్పడంతో హాల్ మొత్తం చప్పట్లు ఈలలతో మారుమోగింది. ఒక్కసారి కాదు మరోసారి కూడా అదే డైలాగ్ చెప్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సెలబ్రిటీలంతా తారక్ డైలాగ్ డెలివరీని ఆస్వాదించారు. ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ప్రదర్శనను ఎంతో ఎంజాయ్ చేసినట్టు వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది. తారక్ డైలాగ్ చెప్తున్నంతసేపు బాలయ్య చిరునవ్వుతో చూస్తూ చివర్లో చప్పట్లు కొడుతూ ఆయన్ను ప్రోత్సహించారు. బాలకృష్ణ ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టిన దృశ్యాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. నందమూరి అభిమానుల్లో మళ్ళీ జోష్ నింపుతోంది. దీంతో వారంతా కూడా సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండ్ చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ టెక్నీషియన్లతో దీన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ నీల్ సినిమాల్లో ఇదొక యాక్షన్ ఎపిక్ అని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదొక ఎపిక్ యాక్షన్ కాగా సున్నితమైన భావోద్వేగాలకు రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలను జోడించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇంతవరకు చేయని ఊహించని పవర్ఫుల్ పాత్రలో బీస్ట్గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక స్టోరీ నేపథ్యం 1969లో చైనా, భూటాన్, ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ సరిహద్దులుగా పిలిచే ప్రాంతం చుట్టూ సాగుతోందని ఇన్సైడ్ టాక్. పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ ఫస్ట్ కాంబినేషన్ అనగానే మూవీ పైన అంచనాలు తారాస్థాయికి చేరాయి. దానిపైన మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుందని, ఇది ప్రత్యేకమైన స్క్రిప్ట్ అని, ఇది వరకు ఇండియన్ సినిమాల్లో చూడని యూనిక్ స్టోరీ అని, దీనికి ఆకాశమే హద్దు అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఎలా ఉంటుందన్నది మీ ఊహ కూడా అందదని, అంచనాలకు మించి ఉంటుందని హైప్ ఇచ్చారు. దానికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.